పాల్వాయి గేటు ఈవీఎం విధ్వంసానికి సంబంధించి ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన జైల్లో ఉన్న పరిస్థితి, రెండో రోజు కస్టడీలో ఆయన పోలీసుల కస్టడీలో తీసి ప్రశ్నిస్తున్నారు. ఆయన అన్న మాటలు నేను అసలు పాల్వాయి గేట్కి వెళ్ళలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. పేర్ని నాని గారికి అంతకుముందు మార్ఫింగ్ వీడియో అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఏదో మావాడు అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని అక్కడికి లోపలికి వెళ్ళి చేశాడు, వాళ్ళందరూ రిగ్గింగ్ చేస్తారని చేశాడని చెప్పి పగలగొడితే తప్పేంటి అన్న మాట్లాడిన పరిస్థితి. అంటే వీళ్ళ ఈరోజు ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడింది అసలు నేను అక్కడికి వెళ్ళలేదని పరిస్థితి. అంటే ఏంటి, ఎలా చూస్తారు, ఏం చెప్తారు? అదే నేను చెప్తున్నాను కదా, నీకు ఇందాకే చెప్పే సంస్కృత శ్లోకం, మూర్ఖ పద్ధతి లేదు. ఇంకా మళ్ళీ నా చేత చెప్పిస్తే నేనేం చెప్పాను? ఓకే, తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు, కొంచెం తెలిసినోడికి ఏం చెప్పలేము. వాళ్ళు నటిస్తారు, అన్ని తెలుసు. వాళ్ళు తప్పు చేసిన సంగతి తెలుసు, వాళ్ళకి ఈవీఎం పగలగొట్టిన సంగతి తెలుసు. వాళ్ళు సాక్షి పేపర్ ఆ రోజు 2 చదవండి. సాక్షి పేపర్లో 4 కరెక్ట్గా ఉంటాయి. ఒకటి చికెన్ ధరలో, కోడిగుడ్ల ధరలో, తర్వాత వాతావరణం, తర్వాత దాని పేపర్ మీద ఉంటుంది టైము, డేటు, ఇంకో పదం ఉంటుంది సత్యమేవ జయితే. ఈ మాత్రమే కరెక్ట్, మిగతా అన్ని పేక్ అన్నమాట. వాళ్ళు ఏం చెప్పారు రాశారు తెలుసా? ఈవీఎంలోకి పాము దూరితే వాళ్ళు చూడండి, వాళ్ళ ఎవరో తెలుస్తుంది. ఈవీఎంలోకి పాము పోతే పగలగొట్టిందని రాసుకున్నటువంటి దౌర్భాగ్యం. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇరికేసాడు, సాక్షి చెప్పేసాడు మా ఎమ్మెల్యేని పగలగొట్టాడని చెప్పి డైరెక్ట్. అయితే ఇంకోటి చెప్తాను, అక్కడ ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పోలేని అనే కాన్సన్స్నెస్ కూడా ఉండదా? చదువుకుంటేనే కాదు అనేది. ఇప్పుడు ఆడ దళితుల్ని ఓట్లేని లేదు, ఎస్సీలు ఎస్టీ, ఆ బూత్ మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పోలేని, ఇవన్నీ చూసుకుంటే తేలిపోతే. అక్కడ వెబ్ కెమెరా ఉందిగా, వెబ్ కాస్టింగ్ చేస్తుంది, వెబ్ కాస్టింగ్ ఉందిగా. ఆ వెబ్ కాస్టింగ్ ఉండబట్టి కదా నువ్వు దొరికింది ఈసీకి. వెబ్ కాస్టింగ్ లేకపోతే అది బయటకి ఎట్టొచ్చుద్ది? దాని మీద కూడా రిగ్గింగ్ చేసి ఉంటే వెబ్ కాస్టింగ్ ఏంది? కాన్స్టిట్యూషన్ బాడీ ఈసీఐ పెట్టురా బాయ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కేసు పెట్టు హైకోర్టులో, దమ్ముంటే కేసు పెట్టు. కాన్స్టిట్యూషన్ బాడీ ఏం వచ్చి పిచ్చిగా ఉందా ఏందా? ఇప్పుడు కాగ్ ఒకటి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి, భారత పార్లమెంట్ ఒకటి, భారత న్యాయ వ్యవస్థ ఒకటి. ఈ ఇండిపెండెంట్ బాడీలు మీకు ఇచ్చిన హక్కుని వినియోగించుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు వరకు కేసు నమోదు చేయలా. ఎందుకు తెలుసు, ఎందుకు మనం చేసిన దుర్మార్గాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు అన్నీ తెలియదా? 5 ఏళ్ల కాలంలో యువజన శ్రామిక రైతు పార్టీ ఊరూరా కేసులు పెట్టిండే. ఒక్క కేసు కట్ అయిపోతే ఇళ్ళాడిపోతేట. సామాన్యుల్ని పొంగనూరులో 370 మంది మీద 307 పెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి పోయినప్పుడు అంగళ్ళ కేసులో 370 మంది మీద 307 పెడితే వాళ్ళు మనుషులు కాదా? ఆళ్లే కొట్టి పెట్టిన వాళ్ళు మనుషులు కాదా? అబ్బా, ఒక్క ఎమ్మెల్యేని బొక్కలు వేసినందుకు ఇంత విలవెల్లాడిపోతే రాష్ట్రం అంతా వ్యాప్తంగా కొన్ని 100 మంది బిడ్డలు అన్యాయం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పుణ్యాన కొన్ని 100 కుటుంబాలు బలైపోయినాయి. వాళ్ళే ఇంకా యాక్షన్లోకి దిగలా. వాళ్ళంతా యాక్షన్లోకి దిగితే మరో రకంగా ఉండేది. చంద్రబాబు నాయుడు ఆపబట్టి వద్దు, హింసావాదం వద్దు, చట్ట ప్రకారం పోదాం అని చెప్పబెట్టి గమ్ముగా ఉన్నారు. వీళ్ళు చేసిన హింసకు వాళ్ళందరూ కుర్రోళ్ళందరూ ఆ ఇంట్లో మగపిల్లోళ్ళు లేరా? ఇప్పుడు బయటకు వస్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి తొక్కి పారేయటం నిమిషం పట్టదు. సజ్జల రామకృష్ణారెడ్డి హోంశాఖ రూల్ చేసింది. ఆమె ఇప్పుడు చెప్పమను గుండె మీద చేసుకుని సరితా మేడం గారిని, సరితా మేడం గారు ఉన్నారు కదా మొట్టమొదట, ఆమెను గుండె మీద చేసుకొని చెప్పమను. ఆమె శాఖను ఆమెను పరిపాలన చేయించినాము. తర్వాత తానేటువంటి ఎస్సీలకి హోంశాఖ ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కదా చూసింది హోంశాఖనే. ఎన్ని అగత్యాలు చేసిండు, ఎన్ని బెదిరింపులు చేసిండు. బీజేపీ వాళ్ళు నామినేషన్ వేస్తే చేయి నరికేసారండి నెల్లూరులో. బీజేపీ అభ్యర్థితో ఒక చేయి నరికేసారు లేడీకి. ఎస్పీఎల్ని, సిఐల్ని, ఎస్ఐల్ని పెట్టి బెదిరించడం కదా. ఇంత రాక్షస పాలన కాబట్టి 151 మధ్యలో 5 లేపేసి పంగనామాలు ఇచ్చారు. ఆడుకోండి ఆంధ్ర అనే 11 మంది క్రికెట్ టీం ఇచ్చింది. వీళ్ళ మాట్లాడేది అరాచకాల గురించా? అరాచకాల గురించి కేరా పట్రచూరు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకత్వానికి ఫలితమే మొన్న ప్రజలు పాశుపతాస్త్రం అని చెప్పాను కదా, ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. వీళ్ళు మారకపోతే ఇప్పుడు మొన్న ఒక 5 ఎగిరిపోయింది, ఇంకొకటి ఈసారి ఒకటి పక్కనే లేచిపోద్ది, ఒకటి ఉంటుంది.
అందువల్ల ఏంటంటే ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ రాధాకృష్ణ. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం. నమస్తే.